ప్రైజ్లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది 143వ కీర్తన 11వ లేఖనమును మనం చూసుకుందాం. ప్రభువా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. అవును, ప్రభువు వారికి ఇట్టి ప్రార్థన మనము చేయవలసిన అవసరం ఉన్నది. ఇప్పటి వరకు ప్రభువైన యేసు క్రీస్తు నామమును బట్టి మనము బ్రతికి ఉన్నాము. ఈ విషయమును ఎవ్వరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు. ఇక ముందు కూడా ప్రభు యొక్క ఘననామమును బట్టి మనమందరము బ్రతకాలి అనుకుంటే ఆయన కృప మన మీద ఉండాలి. అట్టి కృప చొప్పమని దేవాతి దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవిస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ప్రభువా, నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును మా అందరి జీవితంలో ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. అవును ప్రభువా, ఇప్పటి వరకు కూడా నీ నామము చేత మాత్రమే మేము బ్రతికి ఉన్నాం. ఇక ముందు కూడా అట్టి బ్రతుకును మీలో మాకు దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించుతున్నటువంటి నీ ప్రియమైనటువంటి జనులను, ఇదిగోనైనా మమ్ములను మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.